బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని అఖిల భారత బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి బహిరంగ లేఖ ద్వారా నేను అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ, వ్యాపారస్తుల పార్టీ. మీరు ఎప్పుడు కూడా పేద దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. మీరు గతంలో మండల కమిషన్ వచ్చినప్పుడు కమండలం పేరు మీద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ. దానితో పాటుగా కులగణ సర్వే జరగాలంటే ప్రభుత్వం తరఫున వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఒక మురళీధర్రావు కమిషన్ రిజర్వేషన్ ఉద్యమ సందర్భంలో సమ సంగ్రామ పరిషత్, నవ సంఘర్షణ సమితిల మధ్యలో రిజర్వేషన్లకు మద్దతుగా ఉద్యమించిన ఉద్యమకారుణ్ణి నేను ఇలా సూటిగా అడుగుతా ఉన్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కానట్టయితే బీహార్లో కులగణ సర్వే జరిపిన తర్వాత 60 రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టిన మాట నిజం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు సుప్రీంకోర్టులో కులగణ సర్వేకి వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇన్ని సంస్కరణలు జరుగుతుంటే ఎవరి జనాభా ఎంత అని తెలుసుకొని వారికి న్యాయం చేయాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక హిడెన్ ఎజెండా కుట్ర ద్వారా దేశంలో 30 సంవత్సరాల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అధికారం ఏర్పరచుకున్నప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు ఇస్ బార్ 400 అంటున్నాడంటే దానికి సంబంధించిన రహస్య ఎజెండా ఏందని అడుగుతున్నాం. రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేయడం, ప్రజాస్వామ్యంలో నియంతగా వ్యవహరించాలనేటువంటి మాట నిజం కాదా అని అడుగుతూ ఉన్నాం. నిజమే కానట్టయితే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో బలైన వర్గాల వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇదే బండి సంజయ్ని అవినీతి ఆరోపణల మీద అధ్యక్ష పదవి తీసేసినారు. కనీసం శాసనసభ పక్ష నాయకుని కూడా బీసీగా నియమించలే. మీరు ఆచరణకు సంబంధించి మాటలు చెప్పేటువంటి దానికి వ్యతిరేకంగా బలైన వర్గాలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు అడుగుతూ ఉన్నాం. మీరు ఈ దేశంలో పేదలు, బలైన వర్గాలంతా సంపద అయినటువంటి బిఎస్ఎన్ఎల్, పోర్టులు, ఎయిర్పోర్టులు, ఎల్ఐసి అనేక రకమైన లక్షల కోట్ల ఆస్తుల్ని ఆదాని, అంబానీ లాంటి వ్యక్తులకు అప్పచెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం. దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించి కూడా రాజ్యసభలో గౌరవ సభ్యులు జాన్ బిట్టాస్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి ప్రధానమంత్రి గారు జవాబు చెప్పినాడు. ఈరోజు ఓబీసీలకు సంబంధించి 27% రిజర్వేషన్ ఉంటే 15.92% మాత్రమే ఈరోజు ఓబీసీలు దాని లోపల లాభం పొందుతూ ఉన్నారు. ఎస్సీలకు సంబంధించి 15% ఉంటే 7.65%, ఎస్టీలు 7.5% ఉంటే 3.89% జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు 40% మాత్రమే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నది. 4365 పోస్టులు రావాల్సి ఉండగా ఈరోజు 1195 మాత్రమే వచ్చినటువంటి పరిస్థితిని ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నాం. ఇది వాస్తవం కానట్లయితే ఇది రికార్డు ప్రకారంగా ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ఇచ్చినటువంటి జవాబు ఇది. ఈరోజు దీని మీద జవాబు చెప్పమని అడుగుతున్నాం. ఈ కాగితాలు మీకు పంపిస్తూ ఉన్నాం, ఈ లేఖను కూడా మీకు పంపిస్తూ ఉన్నాం. మీరు దేశంలో బడుగు బలైన వర్గాలకు సంబంధించి 10 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం తీసుకొని న్యాయం చేశారో చెప్పమని అడుగుతూ ఉన్నాం. 12 లక్షల కోట్ల గురించి మాట్లాడే మీరు ప్రత్యేకించి దళితులకు కానీ బలైన వర్గాల సంక్షేమానికి తీసుకునే కార్యక్రమం ఏదని అడుగుతూ ఉన్నాం. అవి నేను చెప్పకుండా ఏదో ఒకటి కథలు చెప్పడం కాదు. మీరు రేపు తెలంగాణకు సంబంధించి ఓట్లు అడిగే హక్కు కూడా మీకు లేదు. తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమించిన బిడ్డగా తెలంగాణకు సంబంధించి పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి గారు అవహేళన చేస్తే, తెలంగాణ అమరవీరులను అవమానపరిస్తే కూడా మాట్లాడకుండా పార్లమెంట్లో కూర్చున్నటువంటి మీరు తెలంగాణ ప్రజలకు ఏం జవాబు చెప్తారని అడుగుతా ఉన్నాం. నేను మీ మౌనంగా ఉండడం కాదు, ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాల సంక్షేమం కొరకు పనిచేస్తూ ఉంది. మేము కులగణ సర్వే చేస్తూ ఉన్నాం. మేము దానికి సంబంధించిన అన్ని రకాల శాసనసభ, క్యాబినెట్ అన్ని తీర్మానాలు చేసినాం. రేపు తప్పకుండా ఎవరెంతో వారికంతా అనే విధంగా న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు ఎంతసేపు రాజకీయంగా దేశంలో గుజరాతీలకు తొత్తులుగా పనిచేసేటువంటి విధానం తప్ప తెలంగాణ ప్రయోజనాలకు తెలంగాణ బ్రాండ్గా
ఏమైనా ప్రయోజనం కలిగే విధంగా విభజన హామీలు అమలు చేయడానికి మీరు మాట్లాడిరని అడుగుతున్నాం. For more videos like this, subscribe Big TV channel.